భూమికి సహజ ఉపగ్రహం ఏది? ఏ గ్రూప్? వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బి గ్రూప్. భూమి తన చుట్టూ తాను తిరుక్కోవడానికి ఎంత సమయం పడుతుంది? బి గ్రూప్, గుణశేఖర్ గ్రూప్. భూమి తన చుట్టూ తాను ఒకసారి తిరుక్కోవడానికి ఎంత సమయం పడుతుంది? వెరీ గుడ్. నెక్స్ట్ సి గ్రూప్ కి క్వశ్చన్ అన్నమాట. ఓకేనా? భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని ఏమంటారు? భూభ్రమణం అంటారు. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ గ్రూప్ డి కి క్వశ్చన్. భూమి సూర్యుని చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి ఎంత సమయం పడుతుంది? భూమి సూర్యుని చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి ఎంత సమయం పడుతుంది? డి గ్రూప్ కి రాంగ్ ఆన్సర్. డి గ్రూప్ పోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఛాన్స్ గోస్ టు ఏ గ్రూప్. భూమి సూర్యుని చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి ఎంత సమయం పడుతుంది? 365. వెరీ గుడ్. ఎంత సమయం పడుతుంది? ఓకే, డి గ్రూప్ కి 1 పాయింట్ పోయింది అనమాట. ఆ పాయింట్ ఏ గ్రూప్ కి వచ్చింది. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్ ఎవరికి? ఏ గ్రూప్ కి. మళ్ళీ క్వశ్చన్ ఏ గ్రూప్ కి. ఓకేనా? సూర్యుడు నక్షత్రం. నెక్స్ట్ చంద్రుడు భూమిని చుట్టి రావడానికి ఎంత సమయం పడుతుంది? 27 రోజుల 7 గంటల 43 నిమిషాలు. వెరీ గుడ్. సి గ్రూప్ కి క్వశ్చన్. చంద్రునిలో మార్పులు వస్తాయి కదా, దాన్ని ఏమంటారు? చంద్రదశలు అంటారు. ఏమంటారు? వెరీ గుడ్. చంద్రుడు పూర్తిగా కనిపించే రోజుని ఏమంటారు? డి గ్రూప్ ఏమంటారు? ఓకే. సూర్యునికి అతి దగ్గరగా ఉన్న గ్రహం ఏది? చెప్పాలి. ఎవరు? రైట్ ఆన్సర్. ఇదే క్వశ్చన్. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడాన్ని ఏమంటారు? గ్రూప్ బి భూభ్రమణం అంటారు. రాంగ్ ఆన్సర్. ఓకే, సి గ్రూప్ భూపరిభ్రమణం అంటారు. ఏమంటారు? భూపరిభ్రమణం. ఓకే, సిద్ధం. సెకండ్ గ్రూప్ క్వశ్చన్ వచ్చి వాళ్ళు మైనస్ పాయింట్, వాళ్ళకి సి గ్రూప్ గెలుచుకున్నారు. ఇప్పుడు సి గ్రూప్ కి క్వశ్చన్. ఓకేనా? సి గ్రూప్ కి క్వశ్చన్. లీప్ సంవత్సరంలో ఎన్ని రోజులు? సంవత్సరానికి ఎన్ని రోజులు? 366 రోజులు. ఎన్ని రోజులు? డి గ్రూప్ క్వశ్చన్. డి గ్రూప్ లీప్ సంవత్సరం ఎన్ని సంవత్సరాలకి ఒకసారి వస్తుంది? 4 సంవత్సరాలు. వెరీ గుడ్. సో దిక్సూచిగా దేనిని ఉపయోగించుకుంటున్నారు? GPS అనగా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. గ్లోబల్ చెప్పు. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. పొజిషనింగ్ సిస్టమ్. ఓకేనా? కరెక్ట్ ఆన్సర్. గ్లోబ్ పై 2 సమాన భాగాలుగా గీయబడిన అక్షమును ఏమంటారు? ఏం రేఖ? నెక్స్ట్ సి గ్రూప్. గ్లోబ్ పై నిలువుగా గీయబడిన రేఖల్ని ఊహారేఖల్ని ఏమంటారు? రాంగ్ ఆన్సర్. భూభాగాన్ని ఎన్ని ఖండాలుగా విభజించారు? 7 ఖండాలు. ఓకే, కూర్చోండి. ఇప్పుడు మళ్ళీ చూద్దాం. ఓకే, 5 3